హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను తిరుపతిలో చిదంబరం గోవిందరాయ స్వామి విగ్రహం చూడడానికి వెళ్తున్నా. అరే ఏంది బాయ్, తిరుపతి అంటావు, చిదంబరం అంటావు, అసలు ఎక్కడున్నావు నువ్వు అంటారా? తిరుపతిలోనే చిదంబరం విగ్రహాన్ని చూడడానికి వెళ్తున్నా. మరి అదేంటి, ఎక్కడుంది, అవన్నీ వీడియోలో చెప్తా. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తిరుపతిలో మహతి ఆడిటోరియం తెలుసు కదా అందరికీ, చాలా ఫేమస్, ఎవరైనా చెప్తారు. దాని పక్కనే ఈ రాజనాగేశ్వరి దేవాలయం ఉంటుంది. ఈ రాజనాగేశ్వరి దేవాలయానికి పక్కన రైట్ సైడ్ వెళ్తే మంచినీటి కుంట అని ఒక చిన్న లేక్ ఉంటుంది. ఆ లేకును ఆనుకునే ఆ విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రిల్స్, తాళమేసి గేట్. సో ఆ గేట్ తాళమేసి ఉంది ప్రజెంట్ అయితే. ఆ లోపల విగ్రహం కనిపిస్తూ ఉంటుంది మనకి. నేను ఇక్కడ వాచ్మెన్ కాస్త బతిలాడుకొని ఎట్లాగో అట్లా గేట్ ఓపెన్ చేయించి లోపలికి వచ్చాను. మీరు మార్నింగ్ అవర్స్లో వస్తే ఈ గేట్ ఓపెన్ చేసి ఉంటుంది. రోజు మార్నింగ్ ఇక్కడ దీపం అయితే పెడుతున్నారు. సో మనకు దశావతారం మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది కదా, ఒక గోవిందరాయ స్వామి విగ్రహానికి ఇట్లా ఈయన కమలాసాన్ని కట్టేసి నీళ్ళలో పడేస్తారు. ఆ విగ్రహమే ఇప్పుడు మనం చూసేది. సో లోపలికి అయితే వచ్చాను, కొంచెం బాగా నడవాలి. ఇదిగో మనం ఇక్కడ చూస్తున్న విగ్రహమే ఆ గోవిందరాయ స్వామి విగ్రహం. దీన్నే చిదంబరం నుంచి తీసుకొచ్చారు. సో మనకి దగ్గర దగ్గర ఒక 10 అడుగుల విగ్రహం అయితే ఉంది. సో చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. సో నోస్ మీద చిన్న డ్యామేజ్ ఉంది, అందుకనే దీన్ని పూజ చేయడం పనికిరాదని దీన్ని తీసి పక్కన పెట్టేశారు. కాకపోతే ఇక్కడ కూడా జస్ట్ ఇట్లా ఏదన్నా అవసరమైతే ఒక టికెట్ పెట్టైనా సరే కాస్త నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఈ విగ్రహం పక్కనే చిన్న శివలింగం కూడా ఒకటి ఉంది. బహుశా హరిహరులు ఇద్దరు ఒకే దగ్గర ఉండాలని మరి ఏమన్నా అనుకొని ఇట్లా పెట్టారేమో మరి. సో ఇది తిరుపతి బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది ఏరియా. లేక్ అయితే చాలా బాగుంది, కాకపోతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అసలు చాలా డర్టీగా ఉంది. వచ్చే దారి కూడా చాలా భయానకంగా ఉంది. కానీ లోపలికి వచ్చి చూసినాక మాత్రం పెరుమాళ్ విగ్రహం అద్భుతంగా ఉంది. ముక్కు డ్యామేజ్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది, చూసినారా ఫ్రెండ్స్. ఈ డ్యామేజ్ అయిన విగ్రహాలని మనం పూజకి యూజ్ చేయం, అందుకని చెప్పి దీన్ని ఇక్కడ పెట్టేసి దీని ప్లేస్లో ఒక సున్నపురాయితో ఒక విగ్రహం చేయించారు రామానుజాచార్య వారు. సో అట్లా రామానుజాచార్య చేయించిన విగ్రహమే ఇప్పుడు పూజకు వాడుతున్నాం. ఇది మంచినీటి కుంట. సో తిరుపతిలో మొత్తం ఎక్కడ కరువు వచ్చినా ఈ లేక్ మాత్రం ఎండిపోదని చెప్తారు. సో ఫుల్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా. కాకపోతే చేపలు బాగా ఉన్నట్టున్నాయి, కొంచెం స్మెల్ బాగా ఎక్కువ వస్తుంది. సో ఎంత కరువు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఈ లేక్ ఎండిపోదని చెప్పి జనరల్గా చెప్తుంటారు. నాకు తెలిసి ఇక్కడ దీపాలు అవి పెడతారు అనుకుంటా మార్నింగ్ ఎవరన్నా వచ్చి. సో దీపం పెడుతున్న ఆనవాళ్ళు ఉన్నాయి, పూలు ఉన్నాయి, పళ్ళు, ప్రసాదం, నైవేద్యాలు అన్నీ కనిపిస్తున్నాయి. సో రోజు ఎవరో మార్నింగ్ వచ్చి ఇక్కడ దీపం పెడతారు. సో నేనైతే ఆఫ్టర్నూన్ వచ్చాను. ఇంకొంచెం బాగా మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఈ చెట్లు ఆకులు అన్నీ కొట్టేసి నీట్గా ఫ్లోరింగ్ అంతా బాగా చేసి మెయింటైన్ చేస్తే ఇక్కడికి చాలామంది జనాలు వస్తారు చూడడానికి. ఫిషెస్ కనిపిస్తున్నాయి బాగా, ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి కదా. కెమెరాలో కూడా బాగా కనిపిస్తున్నాయి. అంటే అదొక ఫిష్ బ్రాండ్ అది నాకు తెలీదు.
ఓకే. మరి అట్లాంటివి అయితే ఈ పాటికి జనాలు ఉంచారు కదా, తినేస్తారేమో కదా వాళ్ళలో వేసి పట్టి. అది ఇట్లాంటి డౌట్లు వస్తుంటాయి మనకి. సో అతనైతే ఇక్కడ దేవుడి దగ్గర ఫిషెస్ని అంత తొందరగా ఎవరు రారు పట్టరని చెప్తున్నాడు. అండ్ ఇది ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో విగ్రహం ఎప్పుడైనా తిరుపతి వస్తే ఖచ్చితంగా వచ్చి చూడండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.